హలో బిగ్ బాస్ టీమ్ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు అంజు తస్లీం. నేను అనంతపూర్కి చెందిన అమ్మాయిని. మీ రాయలసీమ బిడ్డను. సో నా గురించి చెప్పాలి అంటే బోల్డ్ అని వివరాలు ఉన్నాయండి. బట్ మీరు ఇచ్చిన 3 నిమిషాల్లో ప్రతి ఒక్కటి కవర్ చేయలేను. బట్ అక్కడ బిగ్ బాస్కి వచ్చి చెప్తాను ప్రతిదీ. ఆ స్టేజ్లో నిలబడి నాగార్జున గారి పక్కన నిలబడి ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను నా గురించి. సో అంతవరకు రీచ్ అవ్వాలని చాలా ఆశతో ఉన్నాను నేను. సో ముందుగా నా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే నేను, అమ్మ, నాన్న, అక్క కలిసి ఉంటాము. సో నాది ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. నా గురించి చెప్పాలి అంటే కెరియర్ వైపుకు వస్తే నేను ఒక ఇంటర్న్గా వర్క్ చేస్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు మై గోల్స్ అండ్ డ్రీమ్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. సో నాకు యాక్ట్రెస్ అవ్వాలి అని చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి. ఒక పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకోవాలి, నా ఫ్యామిలీ నా ఒక పెద్ద థియేటర్లో వెళ్ళినప్పుడు నా కోసం ప్రతి ఒక్కరు తెలుగు ఆడియన్స్ విజిల్లు కొట్టి 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 అరుపులు అవన్నీ వినాలి అంటే నా కోరిక అండి. నేను అక్కడి వరకు చేరుకున్నాను. నేను ఒక మూవీలో కూడా ఒక చిన్న రోల్ చేశాను. బట్ స్టిల్ అది చిన్నదో పెద్దదో ఏదైనా కూడా అది నాకు ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటాను, అంత పెద్ద స్క్రీన్లో కనిపించాలి అని. బట్ స్టిల్ నా డ్రీమ్ ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఆ మూవీ ఇంకా ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. స్టిల్ ఐమ్ థింకింగ్ ఇన్ అ పాజిటివ్ వే. అది కాకపోతే నాకు ఇంకా ముందు ఏదో ఒక అవకాశం రాసి పెట్టారు దేవుడు అని నేను అనుకుంటున్నాను. సో అదే ఇది నాకు. సో ఈ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో నా స్కిల్స్ని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను కుకింగ్ చేస్తాను, సింగింగ్ చేస్తాను, డాన్స్ చేస్తాను అండ్ ఆల్సో మంచిగా గేమ్స్ కూడా ఆడతాను, ఎంటర్టైనింగ్ కూడా చేస్తాను. ఖచ్చితంగా ఫుల్లీ పవర్ ప్యాక్డ్గా నేను మీ ముందు రావాలని కోరుకుంటున్నాను. సో బేసిక్గా ఒక 2 లైన్స్ ఆఫ్ సింగింగ్ మీకు ఖచ్చితంగా పాడి వినిపిస్తాను. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తుల కలల కవితలే మాట మాటలు. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మంచిగా పాడతాను. బట్ యా, అండ్ ఆల్సో మంచిగా కుక్ చేస్తాను. కుకింగ్ వచ్చే అమ్మాయిని ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. బికాస్ మంచి వంట చేసి పెట్టాలి బిగ్ బాస్లో. సో నేను చేసి పెడతాను. అండ్ నాకు ఒక హ్యాబిట్ ఉంది, తినేది అరిగే వరకు బాగుందా 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 అని అడిగి పెడుతూనే ఉంటాను. అంత మంచి ఫుడ్ చేసి పెడతాను కాబట్టి ప్లీజ్ నన్ను సెలెక్ట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఎంటర్టైన్ చేస్తాను. అండ్ నాకు ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఒక తెలుగు అమ్మాయిగా నేను చాలా ఆసక్తిగా ఆశిస్తున్నాను దట్ ఈ ప్లాట్ఫామ్ నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని అండ్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.